పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం ఇచ్చిన నిధులను సైతం వినియోగించుకోలేకపోతున్న రాష్ట్ర ప్రభుత్వం 2027 నాటికి ఏ విధంగా పూర్తి చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఏలూరు నగరంలోని స్ఫూర్తి భవన్లో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పరిహారం అందించలేకపోయింది అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేకపోయిందని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం ఏ విధంగా పూర్తి చేస్తారో ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా సిపిఐ కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పాల్గొన్నారు. నిధులు కూడా మీరు సక్రమంగా డ్రా చేసుకోలేని పరిస్థితుల్లో పోలవరం 2027 నాటికి ఏ రకంగా మీరు కంప్లీట్ చేస్తారు? అసలు మీరు 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తారా లేదా? అంతవరకు నీళ్లు పెడతారా లేదా? అదేవిధంగా ఈ నిర్వాసితులు వారి ఇంట్లో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. వాళ్ళ సమస్య మీరు గుర్తించారా? వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వరా? వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వరా? అదేవిధంగా ప్రత్యామ్నాయంగా మీరు వారికి ఏదైతే చేస్తామన్నారో చెప్పిన కూడా మీరు చేయడంలే. కాబట్టి ఏమంటే పోలవరం విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. నిర్వాసితులను గాలికి వదిలేశారు. ఇప్పుడు నువ్వు మళ్ళీ కొత్త ఇవి చెప్తా ఉన్నావు. పోలవరం బనగచర్ల వస్తేనే మొత్తం రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని మొన్నటి వరకు ప్రచారం చేశాము. మళ్ళీ మొన్న 15 రోజుల నుంచి దాన్ని మార్చాము. నినాదం మార్చిప్పుడు పోలవరం సోమశిల అంటూ ఉన్నావు. కాబట్టి అంటే పక్కా కన్ఫ్యూజన్లో ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్కి ప్రధానమైన కారణం ఏమంటే పోలవరం ఎత్తు కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే దాన్ని మాట్లాడలేని దుస్థితిలో ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పడిపోయారు. వీళ్ళకు వాయిస్ పోయింది. ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడే పరిస్థితిలో లేరు. దాని పర్యవసానంగానే మొత్తం రాష్ట్రం నుండి ప్రజలు మీరు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, పోలవరం ఎత్తు తగ్గింపు, అదేవిధంగా నీవు కొత్త ప్రాజెక్ట్ ఏదైతే పీపీపీ పద్ధతిలో P4 పద్ధతిలో చేస్తానున్నావో దాని గురించి చర్చించడానికి ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే స్మార్ట్ గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారో అది ఈ విషయంలో తేలిపోతూ ఉంది. మీరు స్మార్ట్ గవర్నమెంట్ అయితే లాస్ట్ ఇయర్